అన్నా సాయంత్రం బీచ్కి వెళ్దామన్నా. వద్దురా, నాకు భయం. నాకు ఇక్కడే బాగుంది, ఇక్కడే ఉంటా. అవును కానీ ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నావు, ఏంటది? మన ప్రసాద్ గారు లవ్లో పడ్డాడుగా. ఏంటి, ప్రసాద్ గారు లవ్లో పడ్డా? నిజమా? అందం ఐస్ క్రీమ్ లాంటిది, అందరికీ దొరికిద్ది. కానీ లవ్ ప్రసాదం లాంటిది, అందరికీ దొరకదు. నోర్మి సంబంధం లేని కొటేషన్ చెప్పమాక. లవ్ అంటే ఆడికి పడదని తెలుసు కానీ 2 రోజుల నుంచి ఆ స్టైల్ మొత్తం మారిపోయిందిరా. నిజమా? లవ్ అనే పదానికి ఆపోజిట్ ఏంట్రా? ప్రసాద్. మరి ప్రసాద్ అన్న పదానికి ఆపోజిట్ ఏంటి? లవ్. రే, ఆడికి లవ్ అంటేనే కాదు, అసలు ఆడాలంటేనే పడదు. ఆడికి ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టం రా. ఆడి చదువు మానేసి వాడు నాన్న కొట్లో పొట్లాలు కట్టు కూర్చున్నా ఫ్రెండ్షిప్ అని చెప్పేసి మనతోనే తిరుగుతున్నాడు. మన చిల్లర ఖర్చులకి, మన పత్యాపరాలకి అన్నీ తనే ఖర్చు పెడుతున్నాడు కదా. మరి అలాంటప్పుడు మరి ఫ్రెండ్స్ మీద అలాగా చెప్పకూడదు కదరా పుకార్లు. పుకారు మాత్రం కాదన్నా. నేను నమ్మను రా, నేను నమ్మను. సరే, వాడికి లవ్ అంటే అదే అమ్మాయిలంటే ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదు? ఓ అదా, నీకు గుర్తుందా? వాడు 10th క్లాస్లో లైన్ వేసే రమ పేపర్ చూసి కాపీ కొడదామంటే తన పేరు, రోల్ నెంబర్ కూడా కాపీ కొట్టేస్తే మాస్టరు ఇద్దరిని కూడా డిబాజ్ చేస్తారు. అందుకే మనం వాడిని రమారమ్మ అంటే ఏడిపించేవాళ్ళం. వీడి వల్లే ఆ పరుగు పరీక్ష పోయినాయని చెప్పేసి అది వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. దాంతో వీడికి అమ్మాయిలంటేనే చిరాకు పుట్టుకొచ్చింది. అందుకే చివరికి సినిమాలో లవ్ సీన్ వచ్చినా లెగిసిపోతాడు. ఇదిగో వీడు ప్రేమించాడని చెప్పేసి వీడితో మాట్లాడడం కూడా మానేశాడు కదరా. అవును నిజమేరా, వాడి మాటల్లోనే వస్తున్నాడు. సరేరా, మీ ఇద్దరు వెళ్ళండి పక్కకి, నేను వాడిని పార్క్లోనే ఉంచి ఏంటని కూపిలాగుతాను. సరేనా? డన్. సరేరా, డన్. అరే ప్రసాద్, ఇంకేంట్రా సంగతులు? నువ్వే చెప్పాలరా. మనం లేదంటున్నారేంటి? తిన్నగా అడగరా, దేని గురించి? నువ్వు లవ్లో పడ్డావంట. చెస్, నువ్వు నమ్మావా ఆ విషయం? చచ్చా, లేదనుకో, కానీ ఏదో తేడా కొడుతున్నావా? డ్రెస్సు టక్కేసావు, కళ్ళజోడు పెట్టావు, రంగేసావు. ఇంకా అదేం లేదు కానరా, ఈ మధ్య మా పక్కింటి అమ్మాయి కరెక్ట్గా నేను వెళ్ళే టయానికి గుడికి వస్తుంది. అదేంటో నా పక్క అదోలా చూస్తుంది. రోజు ప్రసాదం కూడా పెడుతుంది. అయితే డౌటే లేదు, లవ్వే. అది మన దగ్గర కుదరదే. నిన్న నన్ను చూపిస్తూ తన ఫ్రెండ్ దగ్గర నా గురించి ఏదో చెప్పిందిరా. నవ్వింది కూడా. అబ్జర్వ్ చేస్తున్నావు అంటే నువ్వు కూడా. రే గోప్ పగిలిపోద్ది, ఫ్రెండ్ అని కూడా చూడను. కానీ నన్ను ఏదో అడగాలనుకుంటుందిరా. అప్పు అనుకుంటారా? రే జోకే మాకురా, వాళ్ళకి చాలా డబ్బులు ఉన్నాయిరా. నాకు ఏదో చెప్పబోయింది. చెప్పిందా? ఇంకేంటి, ఐ లవ్ యూనే పాటోడు అయిపో. ఎదవ జోకులు వద్దన్నానా? సరేరా, ఆ అమ్మాయి ఉద్దేశం ఏంటో, మీ ఇద్దరి మధ్యన ఉన్నది లవ్వో కాదో రేపటికల్లా తేల్చేస్తాను. సరేనా? నువ్వే చూద్ది కానీ రేపటికల్లా గ్రాండ్ పార్టీ ఖాయం. నువ్వేం తేల్చక్కర్లేదు. అంటే ఊరుకోరా, ఏదో చెప్తానంది. తను చెప్పినట్టు చేస్తే మా ఇద్దరికి పెళ్ళిళ్ళు ఖాయం అంటాం. పిచ్చిది కంగారులో పెళ్ళి అనబోయి పెళ్ళిళ్ళు అనేసింది. ఇంత కథ నడిపింది మా ప్రసాద్ గడే శుభం. ఇంతకీ ఎక్కడికి వస్తానంది? మేము ఉండొచ్చా, ఉండకూడదా? నువ్వు లేకుండా ఎలాగరా, అసలే నాకు కొత్త. అవును, మేమైతే బాగా పండిపోయి ఉన్నాం. మరి అది కాదురా, నువ్వు పక్కన ఉండపోతే నేను ఉండను. నా మీద ఒట్టే. చచ్చా, ఒట్టేందుకురా, వస్తాం కానీ మేము దూరంగా ఉంటాం. సరేనా? ఆగన్నా. ఈ మెసేజ్ 5 గ్రూపులకు కానీ 50 మందికి కానీ పంపితే వెంటనే పెళ్ళవుతుంది.
నువ్వు పంపు, నీకు అవుతుంది. పంపకపోతే కీడు జరుగుతుంది. గతంలో మా అమ్మకి ఇలాంటిదే పోస్ట్ కార్డు వస్తే మా అమ్మ పట్టించుకోలేదట. అందుకే మా అమ్మకి ఇప్పటికీ పెళ్లి కాలేదు.